అందరికీ ఈరోజు ఆనియన్ పచ్చిమిర్చి చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు కొద్దిగా కోల్డ్ ఉంది ఈరోజు, అందుకేమీ తినాలనిపించట్లేదు. కాబట్టి ఇలా కోల్డ్ ఉన్నా, దగ్గున్నా, లేదంటే ఫీవర్ ఉన్న వాళ్ళకి పుల్ల పుల్లగా కారకారగా తినాలనిపిస్తుందండి. అట్లాంటి వాళ్ళకి ఈ రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్లో 8 పచ్చిమిరపకాయలు, సాల్ట్, జీలకర్ర, చింతపండు, బెల్లం, ఇలా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా కచ్చాపచ్చా చట్నీ చేసుకొని పెట్టుకోండి. నిండా నైస్ చేస్తే బాగుండదు, ఇలా కచ్చాపచ్చా చేసుకోవాలి. అలాగే వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ మనం వేసుకొని కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకొని తిన్నట్టయితే మనకి ఒక 2-3 డేస్లో కోల్డ్ అనేది తగ్గిపోతుందండి. ఒకవేళ మీకు కారం అని పిల్లలు ఏమన్నా కారం అనిపిస్తే కొద్దిగా వైట్ పప్పుల పొడి కానీ అలాంటివి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫీవర్ ఉన్నోళ్ళకి నోటికి సహించినట్టు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.